గత ఏడాది డిసెంబర్ 13, 2025న ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఒక అపూర్వ ఘట్టానికి వేదికైంది. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని మన హైదరాబాద్ గడ్డపైకి తీసుకురావటం మన ప్రభుత్వ దార్శనికతకు, క్రీడల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ చారిత్రక ప్రదర్శన మ్యాచ్లో సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్న తీరు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యువతలో అపూర్వమైన క్రీడా స్ఫూర్తిని రగిలించింది. అట్టడుగు స్థాయి నుండి ప్రతిభను వెలికి తీయాలనే లక్ష్యంతో ఎంపిక చేసిన పేద మరియు ప్రతిభావంతులైన పిల్లల కోసం మెస్సీ బృందంతో ప్రత్యేక ఫుట్బాల్ క్లినిక్ ఏర్పాటు చేశాం. ప్రపంచ స్థాయి ఆటగాళ్ల చేతుల మీదుగా ఈ పిల్లలు శిక్షణ పొందటం రేపటి తెలంగాణ క్రీడా భవిష్యత్తుకు వేసిన బలమైన పునాది. రాష్ట్రాన్ని 2047 నాటికి దేశానికి స్పోర్ట్స్ క్యాపిటల్గా మార్చేందుకు ఈ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్లో రాష్ట్ర నూతన క్రీడా విధానాన్ని మా ప్రభుత్వం ఆవిష్కరించింది. రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధి కోసం 9 కీలక MOUలు చేసుకున్నాం. వివిధ క్రీడల్లో ప్రత్యేక శిక్షణతో పాటు క్రీడాకారులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు వీలుగా చర్యలు చేపట్టాం. గురుకులాల్లోని విద్యార్థులకు జల్లెడ పట్టి ప్రతిభావంతులను ఎంపిక చేసి ప్రత్యేకంగా శిక్షణ అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర యువత క్రీడా రంగంలో ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించుకోవటానికి వీలుగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాం. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి GMC బాలయోగి హాకీ మైదానంలో ప్రతిష్టాత్మక మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్కు ఆతిథ్యం ఇవ్వటం తెలంగాణ రాష్ట్రానికి దక్కిన అరుదైన గౌరవం. 8 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ అంతర్జాతీయ టోర్నమెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరింత తీర్చిదిద్ది విజయవంతంగా నిర్వహించింది. భారత మహిళలు హాకీ టీం ప్రపంచ కప్కి అర్హత సాధించింది. నూతన క్రీడా విధానం చిన్న వయసులోనే అట్టడుగు స్థాయి నుండి ప్రతిభావంతులను గుర్తించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇందులో భాగంగా గత 2 ఏళ్లుగా పారా స్పోర్ట్స్తో సహా 40 క్రీడా విభాగాల్లో CM కప్ టోర్నమెంట్లు ప్రవేశపెట్టడం జరిగింది. విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేస్తున్నాం. అలాగే విశేష ప్రతిభ కనబరిచిన పిల్లలను గుర్తించి వారికి ఉన్నత స్థాయి శిక్షణను అందిస్తున్నాం.